హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. రీసెంట్గా అటు నువ్వే ఇటు నువ్వే అనే సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఓటీటీలో 2 గంటల 5 నిమిషాల రన్ టైంతో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూసుకుందాము. సో టైటిల్కి తగ్గట్టనే అటు ఇటుగానే ఉందనే చెప్పాలి. కాకపోతే హీరో యొక్క కాన్ఫిడెన్స్ని, డైరెక్టర్ యొక్క కాన్ఫిడెన్స్ని మెచ్చుకొని తీరాలి. ఎందుకనంటే ఒక మంచి కమర్షియల్ హీరోకి, కమర్షియల్ మూవీలో ఉండే భారీ సూపర్ స్టార్ హీరోకి ఉండేంత కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళు చెప్పే డైలాగ్స్ లాగా ఈ సినిమాలో హీరో చెప్పే డైలాగ్స్ కానీ, అట్లానే డైరెక్టర్ మరి ఏమనుకున్నాడో ఏమో కానీ డైరెక్టర్ కూడా ఎంతో కాన్ఫిడెంట్గా ఆ హీరోతోటి అంత భారీ డైలాగులు చెప్పియటము అసలు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్‌కి ఓకే అని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా చూస్తున్నంతసేపు హీరో ఎంతో సీరియస్‌గా యాక్ట్ చేస్తూ, సీరియస్‌గా డైలాగులు చెప్పినప్పటికీ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. సో, అట్లాగని సినిమా తీసేసే అంత ఇదిగా అయితే ఏం లేదు గానీ, కాకపోతే ఇటువంటి యంగ్ హీరో ఇంత వైలెన్స్ సినిమా కాకుండా కొంత కామెడీ, లవ్ ట్రాక్ తోటి వచ్చుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. అతనిలోని యొక్క యాక్టింగ్ ఈజ్ గానీ, అట్లానే యాక్షన్ సీక్వెన్సెస్‌లో వచ్చే సన్నివేశాలు గానీ చాలా బాగా మెప్పించగలిగాడు. కాకపోతే ఆయన తీసుకున్న సబ్జెక్ట్ గానీ, అట్లానే ఆయన పెర్ఫార్మెన్స్ గానీ, అట్లానే ఆయన యొక్క బాడీ లాంగ్వేజ్ గానీ, ఆయన యొక్క చెప్పే డైలాగ్ డెలివరీ గానీ కొంచెం హెవీగా అనిపిస్తుంది. సో, బట్ అక్కడ కొంత సినిమాకి ల్యాగ్ అనిపిస్తుందేమో గానీ, సినిమా పర్లేదనేలా ఉంటుంది. ఇకపోతే ఈ సినిమా అటు ఇటు స్టోరీ లైన్ వచ్చేసి హీరోకి అనుకోకుండా బ్రెయిన్ డెడ్ అవుతుంది. అనుకోకుండా మళ్ళీ ఆ బ్రెయిన్ డెడ్ కోమాలోంచి బయటికి రావటం, ఆ తదనంతరం ఏమైందనేది ఒక సింపుల్ 2 పాయింట్స్‌లో స్టోరీని తీసుకొని దాన్ని డెవలప్ చేసిన విధానాన్ని ఒప్పుకొని తీరాలి డైరెక్టర్‌ని ఏదైనప్పటికీ. కాకపోతే ఒక సిల్లీ రీజన్ ఏందంటే, హీరోకి బ్రెయిన్ డెడ్ అయిపోయి బెడ్ మీద ఉంటాడు. అనుకోకుండా ఒక పర్సన్ రావటం, ఆ పర్సన్స్ యొక్క మాటలు వినటంతోటే మళ్ళీ కొమ్మలోంచి బయటికి రావటము వంటి సన్నివేశాలు కొంచెం సిల్లీగా అనిపిస్తాయి. ఇకపోతే హీరో, హీరోయిన్ మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు, వల్గారిటీ డైలాగ్స్ మధ్య కొంత ఫ్యామిలీ ఆడియన్స్ డిస్టెన్స్ దూరంగా ఉంటారు. సో, అది కొంచెం డ్రాబ్యాక్ అని చెప్పాలి. ఏదైనా ఒక సినిమా ఆడాలి అన్నా, మెప్పించాలి అన్నా ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కి మెప్పించే విధంగా ఉండాలి. సో, ఈ సినిమాలో కొంత అడల్ట్‌నెస్ ముఖ్యంగా ఎక్స్‌పోజింగ్ కావచ్చు, అలా వల్గారిటీకి సంబంధించిన డైలాగ్స్ కావచ్చు, వీటి వల్ల కొంత ఫ్యామిలీ ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతారు కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడకపోవచ్చు ఈ సినిమాని. సో, అట్లాగని ఈ సినిమాలో విషయం ఏం లేదు అనుకుంటే తప్పు. ఎందుకంటే ఎంతో కొంత విషయం అనేది ఉంది. కొత్త డైరెక్టర్, కొత్త హీరో అయినప్పటికీ కొంతమేర మెప్పించగలిగారనే చెప్పాలి. కాకపోతే ఇందులో ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలో, లేకపోతే వాళ్ళు తీసుకున్న కథనం మీద వాళ్ళకున్న నమ్మకం అనుకోవాలో గానీ, కొంత లెంతీ డైలాగులతోటి, కొంత ఓవర్ యాక్టింగ్ తోటి చికాకు తెప్పించారని చెప్పాలి. సింపుల్‌గా చెప్పాలంటే ఈ సినిమా టెక్నికల్ యాస్పెక్ట్‌లో పర్లేదు, ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. ఇకపోతే హీరో యాక్టింగ్ కూడా పర్లేదు అని చెప్పాలి. కాకపోతే మైనస్ పాయింట్స్ వచ్చేసి తీసుకున్న కథ అవ్వచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వచ్చు, అలానే కొన్ని సన్నివేశాలు లో బడ్జెట్‌లో అనిపించవచ్చు. ముఖ్యంగా చెప్పాలి అంటే మ్యూజిక్, బీజీఎం కొంచెం డ్రాబ్యాక్ అని చెప్పాలి. ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే ఈ సినిమా వన్ టైమ్ వాచబుల్. సో, మనకు టైం ఉండి చూడాలనుకుంటే చూడవచ్చు. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి టీఎస్ఎం బ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ నషరుద్దీన్.